నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం వికలాంగుల పెన్షన్ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో మంచాల మండలం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా. విహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు కాళే జంగయ్య, ఎంఆర్పిఎస్ మంచాల మండలం పల్నాటి సుధాకర్, విహెచ్పిఎస్ మండల అధ్యక్షులు చీర దానయ్య మరియు మంచాల విహెచ్పిఎస్ గ్రామశాఖ అధ్యక్షులు ఆశ్వాల బాలరాజ్, అశోక్ యాదగిరి, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీని వికలాంగులకు 4,000 నుంచి 6,000 పెన్షన్ పెంచుతామని, అదేవిధంగా వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, చేనేత, ఈత కార్మికులకు పెన్షన్లు 2016 నుంచి 4,016 రూపాయలు పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు పిసిసి అధ్యక్షుని హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్లు పెంచుతామని పెట్టడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టో ఇది. ఎన్నికల మేనిఫెస్టో పెన్షన్ పెంచుతాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్లు ఖచ్చితంగా పెంచుతామన్నాడు. ఇక్కడ సూర్యుడు అక్కడ మొలిచినా, అక్కడ సూర్యుడు ఇక్కడ మొలిచినా పెన్షన్లు మాత్రం ఆపం. నవంబర్ తర్వాత డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా పెన్షన్లు ఖచ్చితంగా పెంచుతాం, వచ్చేది మా కాంగ్రెస్ ప్రభుత్వమే అని ప్రగల్భాలు పలికి మరి నేటికి 22 నెలలు అవుతున్నా కానీ పెన్షన్లు పెంచకపోతే మరి పెన్షన్దారులు ఏ విధంగా జీవించాలనో మరి గుర్తు చేస్తున్నా. నేను ఖచ్చితంగా ఇలాంటి 2 కాళ్ళు లేని వ్యక్తి ఈ బాబు ఇప్పటికీ సుమారు 10 ఏళ్ళు ఉంటాడు, ఇప్పటికి పెన్షన్ లేని పరిస్థితి. కాబట్టి నువ్వు ఏ విధంగానైతే ఎన్నికల హామీ ప్రకారం పెన్షన్లు ఇస్తున్నావో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఖచ్చితంగా మరి ఉద్యమాన్ని ఆపేది లేదు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నీ తడాకేందో చూపెడతాం. పక్క రాష్ట్రం నీ గురువైనటువంటి, నువ్వు శిష్యరికంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డివి, నీ గురువైనటువంటి చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యిండు. నీకంటే తర్వాత ముఖ్యమంత్రి అయ్యిండు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు పెన్షన్ ఎంత ఇస్తుండంటే వికలాంగులకు 15,000 రూపాయలు ఇస్తున్నాడు. అదేవిధంగా మరి వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు 2,000 నుంచి 4,000 పెన్షన్లు ఇస్తున్నాడు. వికలాంగులకు 4,000 నుంచి 6,000 పెన్షన్ ఇస్తున్నాడు. మరి మంచానికే పరిమితమైనటువంటి కండరాల క్షీణత గల వికలాంగులకు 15,000 రూపాయలు ఇస్తున్నాడు. నేనుగా చెప్పేది అగో ఇక్కడికి సంబంధించిన చంద్రబాబు నాయుడు దగ్గరికి మందకృష్ణ మాదిగ పోయి పెన్షన్లు పెంచిన ఘనత మందకృష్ణ మాదిగదే. అదేవిధంగా అక్కడ పెన్షన్లు ఇస్తున్న పెన్షన్లు 1 తారీఖునే పెన్షన్లు ఇస్తున్నారు. ఇక్కడ 15 తారీఖు అయినా ఇప్పటికి గతి లేని పరిస్థితి. 30 తారీఖు అయినా పెన్షన్లు ఇస్తలేడు. ఒక నెల మొత్తం ఆయన దగ్గరనే పెట్టుకుంటున్నాడు. మరి పెన్షన్ మీదనే ఆధారపడ కుటుంబాలు ఏ విధంగా జీవించాలనో మరి రేవంత్ రెడ్డి గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. పెన్షన్లు అయితే స్థానిక ఎలక్షన్ల లోపు పెన్షన్లు పెంచకపోతే మరి వికలాంగుల సత్తా, వృద్ధుల సత్తా, వితంతుల సత్తా, 44 లక్షల మంది సత్తా ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా మేము చూపెడతామని మరి డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా పెన్షన్లు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం.